విరుచుకుపడిన మృత్యువు. విశ్రాంతి తీసుకుంటున్న వేళ విరుచుకుపడ్డ మృత్యువు. దాదాపు ఒక 31 మంది మావోయిస్టులు పోలీసుల ఎన్కౌంటర్లో చనిపోయారు. చరిత్రలో రెండో అతిపెద్ద భయంకరమైన ప్రమాదం ఎదురు దెబ్బ మావోయిస్టులకు తగిలింది. గతంలో 42 మంది మావోయిస్టులు చనిపోయిండే ఒక ఎన్కౌంటర్లో ఈసారి 31 మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా పోలీసులు ధృవీకరించారు. ఇప్పటివరకు అయితే 16 మందిని గుర్తించారట. బలగాల రాకను పసిగట్టలేకపోయిన మావోయిస్టులు ఎన్కౌంటర్లో 31 మంది మృతితో భారీ నష్టం. మృతుల్లో 18 మంది పురుషులు, 13 మంది మహిళలు, 16 మందిని గుర్తించిన పోలీసులు. వారిలో కీలక నాయకురాలు నీతి అలియాస్ ఊర్మిళ. మరి ఇది ఎన్కౌంటరేనా అంటే వాళ్ళు కాల్పులు జరిపి మళ్ళీ వీళ్ళు కాల్పులు జరిపితే జరిగిన ప్రమాదంలో ఎదురు కాల్పుల్లో ఈ 31 మంది చనిపోయిరా, లేకపోతే వాళ్ళు విశ్రాంతి తీసుకుంటే వీళ్ళే లేపేసిరా, పట్టుకొని చంపేసిరా? మావోయిస్టులు మాత్రం ఇదే ఆరోపణ చేస్తున్నారు. ఇది బూటకప్ ఎన్కౌంటర్. సో అందరినీ పట్టుకొని చంపేసిరు అన్నది వాళ్ళు చేస్తున్న అలిగేషన్. సో ఇవన్నీ కూడా మృతదేహాలు, ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలు. నీతి అలియాస్ ఊర్మిళ ఈమె. అడవి నుంచి మృతదేహాలను తీసుకొస్తున్న జవాన్లు. భారీ వర్షం, అంతుబట్టని అడవిలో మైళ్ల కొద్దీ ప్రయాణం, దుర్గమమైన మార్గం. ఈ నేపథ్యంలో భద్రతా బలగాల కూంబింగ్ సమయంలో జరిగిన ఎన్కౌంటర్ మావోయిస్టులకు తీవ్రమైన నష్టం కలిగించింది. వారు భోజనాలు చేసి విశ్రాంతి తీసుకునే సమయంలోనే పోలీసు బలగాలు నలువైపులా చుట్టుముట్టడంతో కాల్పులు మొదలయ్యాయి. నారాయణపూర్ దంతెవాడ సరిహద్దులో శుక్రవారం జరిగిన భారీ ఎన్కౌంటర్ నేపథ్యం ఇది. ఈ ఘటనలో 31 మంది మావోయిస్టులు చనిపోయినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. మృతుల్లో దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ తూర్పు బస్తర్ ప్రాంత ఇన్ఛార్జ్ నీతి అలియాస్ ఊర్మిళ సహా పలువురు నాయకులు కూడా ఉన్నారు. భద్రతా బలగాలు దాదాపు రోజున్నర సమయం దట్టమైన అరణ్యంలో గాలింపు చేపట్టాయి. మావోయిస్టులకు గట్టి పట్టున్న ఆ ప్రాంతంలో వారి కంట పడకుండా జాగ్రత్త వహిస్తూ 10 కిలోమీటర్లు ద్విచక్ర వాహనాలపైన, తర్వాత 12 కిలోమీటర్లు కాలినడకన పయనించారు. 3 నుంచి 4 పర్వతాలు దాటుకొని తుల్తులి, నెందూరు అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. వారి రాకను పసిగట్టలేకపోవడంతో మావోయిస్టులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. మృతుల్లో ఊర్మిళతో పాటు మావోయిస్టు పార్టీ దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన డీవీసీ అంటే డివిజన్ కమిటీ, పిఎల్జీఏ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ నెంబర్ 6కు చెందిన నాయకులు కూడా ఉన్నట్లు బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ప్రకటించారు. ఊర్మిళ తలపైన 25 లక్షల రివార్డు ఉందని తెలిపారు. మృతుల్లో 16 మందిని గుర్తించామని, మిగిలిన వారి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. ఇలా ఉప్పందింది. నారాయణపూర్ దంతెవాడ సరిహద్దులోని ఓర్చా, బర్సూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని గోవెల్, నెందూర్, తుల్తులి ప్రాంతాల్లో కమలేష్ సహా డీకేఎస్జడ్సి, పిఎల్జీసీ, కంపెనీ 6, ఇంద్రావతి ఏరియా కమిటీ, ప్లాటూన్ నెంబర్ 6కి చెందిన అగ్రశ్రేణి నాయకులు సమావేశమవుతున్నట్లుగా నిఘా వర్గాల సమాచారం అందింది. దీంతో ఉన్నతాధికారులు ఈ నెల 3వ తేదీ ఉదయాన్నే ఆ ప్రాంతానికి ప్రత్యేక బలగాలు పంపించారు. వారు కూంబింగ్ చేపట్టగా శుక్రవారం మధ్యాహ్నం ఎదురు కాల్పులు జరిగినాయి. ఈ ఘటనలో గాయపడ్డ డిఆర్జీ జవాన్ను ఆసుపత్రికి తరలించారు. ఎల్ఎంజీ రైఫిల్ 1, AK-57-4, ఎస్ఎల్ఆర్ రైఫిళ్లు 6, ఇన్సాస్ రైఫిళ్లు 3, 303 రైఫిళ్లు 2, పలు క్యాలిబర్ రైఫిళ్లు స్థానికంగా తయారు చేసిన వాటితో పాటుగా ఆటోమేటిక్ ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారట. సో చనిపోయిన మావోయిస్టులు ఎవరెవరంటే వీళ్ళంతున్నారు. నీతి అలియాస్ ఊర్మిళ, డివిజన్ కమిటీ సభ్యులు సురేష్ సలాం, మీనా మడకం, పిఎల్జీఏ కంపెనీ నెంబర్ 6కు చెందిన అర్జున్, సుందర్, బుధురామ్, సుక్కు, పూలో, బసంతి, సోమే, జమీలా అలియాస్ బుద్రి, ఏరియా కమిటీ సభ్యులు రామ్దేర్, సోహాన్, సుక్లు అలియాస్ విజయ్, జమ్లీ, సోను వీళ్ళ మృతదేహాలు గుర్తించిరట. సో మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళైతే ఎవరు లేనట్టున్నారు వీళ్ళు గుర్తించిన వారిలో 16 మందిలో. సో మొత్తం 31 మంది, ఇంకా మిగతా వాళ్ళని 15 మందిని గుర్తించాల్సి ఉన్నది. దాదాపు ఈ మృతుల్లో 16 మంది తలల మీద 1,30,00,000 నజరానా ఉందట. 16 మందిది కలిపి. బస్తర్ డివిజన్లో ఈ ఏడాది ఇప్పటి వరకు 188 మంది మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో మరణించారన్నారు. 706 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశామని, మరో 733 మంది లొంగిపోయారని వివరించారు. సో యాక్చువల్గా ఈ అబూజ్మడ్ అన్నది కీకారణ్యం. ఇక్కడ మావోయిస్టులకు ఇది పెట్టని కోట. ఇంక ఇక్కడ పోలీసులు ఎంటర్ కావడానికే అవకాశం లేని ఏరియా. సో ఆ ఏరియానే పోలీసులు జల్లెడబడుతున్నాయి. సో ఏంది అబూజ్మడ్ అంటే, అబూజ్మడ్ అడవుల్లో పోలీసులకు మావోయిస్టుల పోరు తీవ్ర స్థాయికి చేరుతోంది. మావోయిస్టు పోలిట్ బ్యూరో సహా అగ్రనేతల రహస్య స్థావరాలను ఛేదించేందుకు దూసుకెళ్తున్నాయి. మావోయిస్టులు తమకు అభేద్య స్థావరంగా భావించే అబూజ్మడ్ అడవుల్లోకి చొచ్చుకెళ్లి
వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టడమే ధ్యేయంగా ఆపరేషన్ ఖగార్ను ముమ్మరం చేశాయి. సిఆర్పిఎఫ్, కోబ్రా, ఎస్పీఎఫ్, డిఆర్జీ బలగాలకు చెందిన పోలీసులు దండకారణ్యం దిశగా కదులుతున్నారు. 2026 మార్చి నాటికల్లా దేశాన్ని మావోయిస్టు రహితంగా చేస్తామంటున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దిశానిర్దేశం మేరకు బలగాలు కార్యాచరణ రూపొందిస్తున్నాయి. ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది ఏప్రిల్ 16వ తేదీన కాంకేర్ జిల్లా కోర్గుట అడవుల్లో 29 మంది, ఇప్పుడు నారాయణపూర్ దంతేవాడ సరిహద్దుల్లోని తుల్తులిలో 31 మంది మావోయిస్టులను మట్టుబెట్టడం మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ. అండ్ దట్టు ఈ సెప్టెంబర్ నాటికి దాదాపు ఈ సంవత్సరంలో 188 మంది మావోయిస్టులు చనిపోయారు. సో మావోయిస్టులు ఏమంటున్నారంటే కేవలం మావోయిస్టులనే కాదు, సామాన్య జనం కూడా ఈ కాల్పుల్లో చనిపోతున్నారని. అండ్ ఇప్పుడు అమిత్ షా కానీ ఇంకెవరైనా కానీ మావోయిస్టులని తుదముట్టించాలి అన్న ఆలోచన పక్కన పెట్టి దేశంలో ఎందుకు మావోయిస్టులుగా నక్సలైట్లుగా జనం ఆ దిశగా ముందుకెళ్తున్నారు? కొంతమంది ఎందుకు అడవుల్లోకి వెళ్తున్నారు? ఎక్కడైతే పేదరికం ఉంటుందో, ఎక్కడైతే అణచివేత ఉంటుందో అక్కడ వాళ్ళు ఇది మనం దీంట్లో ఏమీ చేయలేము అని అడవుల్లోకి వెళ్తున్నారు. ఆ రకంగానే మనం న్యాయం చేయగలమని వాళ్ళు భావిస్తున్నారు. సో వాళ్ళు అడవుల్లోకి వెళ్లకుండా ఉండాలంటే వీటిని నిర్మూలించాలి కదా. పేదరికాన్ని నిర్మూలించడానికి మీరు తీసుకుంటున్న చర్యలు ఏంటి? ప్రశ్నిస్తే అణచివేత రకరకాలుగా, అదొకటే కాదు ఇంకా చాలా రకాలుగా, వివక్ష, ఇవన్నింటినీ మనం మూలాల నుంచి నరికేసినప్పుడు ఈ నక్సలైట్లు ఎక్కడిది, మావోయిస్టులు ఎక్కడిది? ఈ దిశగా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అక్కడ మావోయిస్టులే పాలకులు. ఛత్తీస్గఢ్లో సుమారు 4000 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన అబూజ్మడ్ అడవులు ఎక్కువగా నారాయణపూర్ జిల్లా పరిధిలో ఉన్నాయి. దక్షిణ బస్తర్ నుంచి మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా వరకు విస్తరించిన ఈ ప్రాంతాన్నే మావోయిస్టులు తమ కంచుకోటగా మార్చుకున్నారట. ఇన్నాళ్ళు అక్కడ జనతన సర్కార్ పేరిట మావోయిస్టులదే పాలన, జన అదాలత్ల పేరిట తీర్పులు ఇచ్చేది కూడా వారే. అక్కడ కేంద్ర బలగాలు కూడా అడుగుపెట్టిన దాఖలాలు లేవు. 1980 ఏప్రిల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీపుల్స్ వార్ గ్రూప్ని ఏర్పాటు చేసిన కొండపల్లి సీతారామయ్య అప్పట్లోనే అబూజ్మడ్ను తమ భవిష్యత్తు కేంద్ర స్థానంగా ఎంచుకున్నారు. నాటి నుంచే దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీని ఏర్పాటు చేసి అబూజ్మడ్ ప్రాంతంలోని ఆదివాసీల్లో పట్టు సాధించారు. నేపాల్లోని పశుపతి నుంచి బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిషా, ఛత్తీస్గఢ్లోని దండకారణ్యం మీదుగా ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి వరకు 92,000 చదరపు కిలోమీటర్ల మేర అడవులతో కూడిన రెడ్ కారిడార్ను తమ స్థావరంగా ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు సాగించారు. 2004 తర్వాత క్రమేపీ అబూజ్మడ్కు మకాం మార్చారు. ఇప్పుడు అదే ప్రాంతం మావోయిస్టు అగ్రనేతలకు ఏకైక రహస్య స్థావరంగా ఉన్నది. మావోయిస్టు సుప్రీం గణపతి, కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజు, అధికార ప్రతినిధి అభయ్, మిషిర్ బెస్రా తదితర పోలిట్ బ్యూరో సభ్యులతో పాటు కేంద్ర కమిటీ అగ్రనేతలంతా అక్కడే స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికే వృద్ధాప్యంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఈ అగ్రనేతల్ని నియంత్రించగలిగితే మావోయిస్టు ఉద్యమాన్ని అంతం చేయవచ్చన్నది పాలకులు బలంగా నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలోనే అబూజ్మడ్ వైపు కేంద్ర బలగాలు దూసుకెళ్తున్నాయి. తూర్పు బస్తర్ ప్రాంతంలోని అబూజ్మడ్, తుల్తులి అడవుల్లో శుక్రవారం జరిగిన ఆపరేషన్లో మావోయిస్టులను పోలీసులు అష్టదిగ్బంధంతో అంతం చేశారు. మావోయిస్టు ఆవిర్భావ ద్విదశాబ్ది ఉత్సవాల వేళ మావోయిస్టులకు భారీ ప్రాణనష్టం కలిగింది. సో ఇది పూర్తిగా అంతం చేయొచ్చు అని అనుకోవడం కూడా ఒక రకంగా అది ఇంక వేరే స్టేట్మెంట్ అవుతుంది. సో ఫస్ట్ మీరు ఆ మూలాన్ని నరికేసినప్పుడు ఆటోమేటిక్గా మావోయిస్టులు, నక్సలైట్లు అనే వాళ్ళు ఉండరు. ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచించాలి. ప్రజలకు మంచి చేసినప్పుడు ఈ లొల్లి ఎందుకు ఉంటుంది? మావోయిస్టుల చూపు తెలంగాణ వైపు. దండకారణ్యం ఎంతమాత్రం సురక్షితం కాదు అనే ఆలోచన. తెలంగాణలో బలమైన స్థావరాల ఏర్పాటుకు ప్రణాళిక. ఆసన్న క్షేమమైన స్వగ్రామంలో ఆందోళన. ఎందుకంటే మొత్తం అబూజ్మడ్ అన్న ఆ కీకారణ్యంలో మావోయిస్టులకు కేంద్ర స్థావరమైన అబూజ్మడ్ని ఆపరేషన్ ఖగార్ పేరుతో కేంద్రం జల్లెడబడుతున్నది. సో అమిత్ షా కూడా ప్రకటన చేశారు, మావోయిస్టులను మొత్తం నిర్మూలించి పడేస్తాం, ఇంకా భవిష్యత్తులో మావోయిస్టులు అన్న పదమే లేకుండా చేస్తామని. సో వాళ్ళ ఆలోచనకు తగ్గట్టుగానే కిలోమీటర్ల మేర టూ వీలర్ మీద ప్రయాణిస్తూ కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్ళి మరి ఈ మావోయిస్టులను మట్టు పెడతా ఉన్నారు. లాస్ట్ అంటే ఈ ఇయర్ జనవరి నుంచి సెప్టెంబర్ ఈ రోజు వరకు 188 మంది మావోయిస్టులను చంపేశారు. సో దీంతో వీళ్ళు వేరే రకమైన ప్రణాళికలు అమలు చేస్తున్నారట. తెలంగాణ వైపు రావాలన్న ఆలోచన చేస్తున్నారట. ఛత్తీస్గఢ్ అడవులు తమకు ఎంతమాత్రం సురక్షితం కాదని మావోయిస్టులు భావిస్తున్నారా? 20 ఏళ్లుగా దండకారణ్యం కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మావోయిస్టులు అక్కడే ఉంటే క్యాడర్ను మరింతగా నష్టపోతామని అంచనాకు వచ్చేశారా? ప్రస్తుతం వారు తెలంగాణ వైపుగా చూస్తున్నారా?
కొన్నాళ్లుగా దండకారణ్యంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టడం, పలు విభాగాలకు చెందిన కేంద్ర బలగాలతో విరామం లేకుండా కూంబింగ్ నిర్వహిస్తూ ఉండడం, తరచుగా భారీ ఎన్కౌంటర్లు జరుగుతూ ఉండడం, పెద్ద ఎత్తున ఉద్యమకారులను కోల్పోతుండడంతో మావోయిస్టులు పునరాలోచనలో పడ్డట్టు సమాచారం. అప్పటి సిపిఐ పీపుల్స్ వార్ నక్సల్ గ్రూప్ తన ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో దేశంలో బలమైన నక్సల్స్ ఉద్యమాన్ని నడుపుతున్న మరో 2 విప్లవ సంఘాలైన మావోయిస్టు, కమ్యూనిస్టు సెంటర్ ఆఫ్ ఇండియా, సిపిఐ నక్సల్బరీ గ్రూపులతో విలీనమై సెప్టెంబర్ 21, 2004లో సిపిఐ అంటే మావోయిస్టు పార్టీగా ఏర్పడ్డది. ఉమ్మడి ఏపీలో బలమైన శక్తిగా ఉన్న పీపుల్స్ వార్ మావోయిస్టు పార్టీగా మారడంతో అప్పటి వైఎస్ ప్రభుత్వం నక్సలైట్లపై ఉక్కుపాదం మోపింది. ఫలితంగా అప్పట్లోనే మావోయిస్టులు ఛత్తీస్గఢ్కు మకాం మార్చారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 21వ తేదీ నుంచి అక్టోబర్ 30వ తేదీ వరకు 20 ఏళ్ల వార్షికోత్సవాలను మావోయిస్టులు జరుపుకుంటున్న నేపథ్యంలో శుక్రవారం ఆ పార్టీకి అత్యంత భారీ ఎదురుదెబ్బ తగిలింది. నారాయణపూర్, దంతేవాడ అడవుల్లో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు చనిపోయారు. ఇది మావోయిస్టు పార్టీకి ఆవిర్భావ ఉత్సవాల వేళ భారీ షాక్గా భావిస్తున్నారు. సో దీంతో వాళ్ళు తెలంగాణలో 5గురు ఉన్నారట. ఆ 5గురే కీలకం. దండకారణ్యంలో దశాబ్ద కాలంగా ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితుల్లో తిరిగి పుంజుకునేందుకు మావోయిస్టులు తెలంగాణ వైపుగా అడుగులేస్తున్నారని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఉద్యమం బలహీన పడకముందే తెలంగాణలో బలమైన స్థావరాలు ఏర్పాటు చేసుకోవాలని మావోయిస్టులు భావిస్తున్నారనే చర్చ జరుగుతోంది. కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రఘునాథపాలెంలో గత సెప్టెంబర్ 5వ తేదీన జరిగిన ఎన్కౌంటర్లో లచ్చన్న దళానికి చెందిన 6గురు మావోయిస్టులు చనిపోయారు. అంతకుముందు ఆగస్టు 20న ములుగు జిల్లా తాడ్వాయి మండలం వీరాపూర్ గుట్టలు, కొత్తగూడెం జిల్లా గుండాల మండలం దామెరతోగు మధ్య అడవుల్లో భారీ ఎన్కౌంటర్ త్రుటిలో తప్పింది. బలగాలక్కడికి వెళ్లేసరికి మావోయిస్టులు నిష్క్రమించారు. వంట పాత్రలే లభ్యమయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఛత్తీస్గఢ్ నుంచి మావోయిస్టుల రాక మొదలైందని భావిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ స్థావరాలపై పూర్తి స్థాయిలో పట్టున్న 5గురు అగ్రనేతలకే మావోయిస్టుల ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యతలను పార్టీ అప్పగించిందనే చర్చ కూడా జరుగుతోంది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్కు కీలక బాధ్యతలు అప్పగించారని తెలుస్తోంది. బీకేఏఎస్ఆర్ డివిజన్ కమిటీ కార్యదర్శి కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్, జేఎండబ్ల్యూపీ డివిజన్ కార్యదర్శి కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేష్, ఏఓబీ కార్యదర్శి గాజర్ల గణేష్ అలియాస్ ఆజాద్, కేంద్ర కమిటీ సభ్యులు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్కు సరిహద్దు పరిస్థితులపైన పూర్తిస్థాయి అవగాహన ఉండడంతో వీరిపైనే తెలంగాణలో ఉద్యమ విస్తరణ బాధ్యతలను పార్టీ ఉంచినట్లు సమాచారం అట. సో ఇట్లా మావోయిస్టులు ఇంకా ఆ అడవి మనకి సేఫ్ కాదు అని భావించి తెలంగాణ వైపు అడుగులేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అంటే వీళ్ళు వార్త రాశారు.